హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము తెలంగాణ నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దామండి. సూపర్ టేస్టీగా చాలా బాగా చేసుకుందాము. ఎలా చేయాలో ప్రిపరేషన్ చూద్దాము. చూసారు కదా, ఈ విధంగా మనకి టేస్టీగా వస్తుందండి. మనము ప్రిపరేషన్ చూద్దాము, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సునీ హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రకం రెసిపీస్, క్రొత్త ఐడియాతో మీ ముందుకి మంచి రెసిపీస్ తీసుకొని వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. ముందుగా నేను ఇక్కడ నాటుకోడి 1.5 kg తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని మనము క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో 1.5 kg నాటుకోడి చికెన్. ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మసాలాలోకి నేను ఇక్కడ 2 స్పూన్లు కొబ్బరి తీసుకోవాలి. అదేవిధంగా 2 డ్రై మిర్చి, ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ తీసుకున్నాను, 2 చిన్నవి తీసుకున్నాను. అదేవిధంగా గసగసాలు 1 స్పూన్ తీసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ మిరియాలు తీసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ నువ్వులు, అదేవిధంగా 1 స్పూన్ బాదం పలుకులు వేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసుకొని మనము గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా నేను మిక్సీ జార్లో వేసాను. ఇందులోకి మనము 1 కప్పు పెరుగు వేసుకోవాలి. కర్డ్, గట్టి పెరుగు 1 కప్పు వేసుకొని మనము పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము. మసాలా పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను, ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. మనకి కంట్రీ చికెన్ బాగా ఉడకాలి కాబట్టి విజిల్స్ పెట్టుకొని మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. సో ఇక్కడ నేను డిష్ పెట్టుకున్నాను, ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత, ఓకే అండి, మనకి ఆయిల్ కొద్దిగా కాగింది. ఇందులోకి మనము చెక్క, లవంగాలు, యాలుకలు, అదేవిధంగా కొద్దిగా క్యూమిన్స్ వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఈ విధంగా స్లైసెస్గా వేసుకోవాలి. 2 తీసుకోవాలి, మీడియం సైజు. అది మనం ఫ్రై చేసుకున్నాము. ఉల్లిపాయలు మనకి ఫ్రై అవ్వాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులో టొమాటో వేసుకున్నాము. ఇక్కడ నేను 1 టొమాటో వేస్తున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి 4 వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నామండి. టొమాటో కొద్దిగా మగ్గాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను పసుపు 1/4 టీ స్పూన్, కారం 2 స్పూన్లు వేస్తున్నాను, కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను. అదేవిధంగా ధనియాల పౌడర్ 1 స్పూన్, 1/4 టీ స్పూన్ క్యూమిన్ పౌడర్ వేసుకోవాలి, జీరా పౌడర్. సో ఇవన్నీ వేసుకోవాలి. ఓకే అండి, ఒకసారి కలుపుకున్నాము. స్పైసెస్ అన్నీ కొద్దిగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒక 1 మినిట్ ఈ విధంగా మిక్స్ చేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, మనకి స్పైసెస్ కొద్దిగా వేగింది. సో ఇప్పుడు మనము
చికెన్ వేసేసుకుందాము. నాటుకోడి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ సరిపడా వేసేసుకోవాలి. బాగా కలిపెట్టుకున్నాము. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామండి. మూత పెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము. చూసారు కదా, మనకి ఆయిల్ బాగా పైకి వచ్చింది. ఇప్పుడు మనము మసాలా వేసుకోవాలి. సో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకున్నాము. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తంగా వేసేసుకోవాలి. అదేవిధంగా మనకి గ్రేవీకి కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాము. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుందాము. ఓకే అండి, చూద్దాము. చూసారు కదా, మనకి కొద్దిగా మసాలాలో కర్రీ మనకి ఈ విధంగా ఉడకాలి. సో ఇప్పుడు మనము విజిల్స్ పెట్టేసుకున్నామండి. విజిల్స్ కావాలి కదా, మనం కొద్దిగా కొత్తిమీర అలా చల్లుకొని మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి. అది బాగా చికెన్ మనకి ఉడకాలి కాబట్టి 3 విజిల్స్ పెడతాను. రోస్ట్ చేసేసుకొని ఓకే అండి, విజిల్స్ అయిపోయాయి. చూద్దాము. చూసారు కదా, మనకి కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి ముక్క బాగా ఉడికిపోయింది. సో గ్రేవీగా బాగా వచ్చింది కర్రీ. మనము కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నాము. అదేవిధంగా కొద్దిగా లెమన్ జ్యూస్, నిమ్మకాయ రసం పెడుతున్నాను. ఒకసారి మిక్స్ చేసుకున్నాము. నాటుకోడి పులుసు రెడీ. ఓకే అండి, చూసారు కదా, మనకి తెలంగాణ స్టైల్లో నాటుకోడి పులుసు రెడీ. చాలా టేస్టీగా వచ్చింది, సూపర్గా వచ్చిందండి. ఈ రకంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా.
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.